హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. నేను ఈరోజు అన్ని టిఫిన్లకి ఉపయోగపడే శనగపిండి కూరను ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి. ఈ శనగపిండి కూరకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి కొంచెం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, బంగాళదుంపలు, కొంచెం పసుపు, సాల్టు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పొయ్యి ముట్టించి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసి బాగా పేలాలి. ఆవాలు పేలకపోతే చేదన్నమాట. అందుకు బాగా ఆవగింజలు అనేది పేలాలి. ఆవాలు పేలితే కానీ మరి మనమేమీ చేయలేము. ఆవాలు పేలకపోతే కర్రీ అనేది చాలా చేదుగా ఉంటుంది. అందుకే ముందు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవగింజలు వేసి అది బాగా పేలిన తర్వాత ఇచ్చేయాలి. ఆ ఆవాలు పేలేటప్పటికే టైం పట్టేలా ఉంది. చట్పట్లాడుతుంది. సౌండ్ వస్తుంది బాగా. ఆవాలు పేలకపోతే చేడు వచ్చేస్తుంది. ముందు బాగా పేలాలి. చట్పట్ బాంబులు పెళ్ళిన వెళ్తుంది. జీలకర్ర, ఇప్పుడు మొత్తం చూపించిన తాలింపు: తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తెల్లుల్లి, మొత్తం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, బంగాళదుంప ముక్కలు అన్నీ వేయడమే. ఉల్లిపాయ ముక్కలు ముందు బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. చాలకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా ఫాస్ట్గా ఉల్లిపాయ ముక్కల్ని వేపాలి. హైలో పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఏగనివ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా దూరగా వేడాలి. లేకపోతే కస్ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు అనేవి తెల్లగా కనిపించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కూరకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా అన్నీ వేసి ఉన్నాయి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. అన్ని టిఫిన్లకి ఉపయోగపడుతుంది. ఇడ్లీ అవని, దోశ అవని, పూరి అవని, చపాతీ అవని, దేనికైనా ఏ టిఫిన్స్కైనా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి టైం కుదరకపోతే ఇడ్లీకి చట్నీ చేయాలని, చపాతీకి బంగాళదుంప కూర చేయాలని, ఇలాగ మనకి టైం కుదరకపోతే ఇలా మనం సింపుల్గా ఇలాగ మనం ఈ చట్నీని చేసుకోవచ్చు అన్నమాట. శనగపిండి చట్నీ, లేదా శనగపిండి కూర, లేదా బొంబాయి చట్నీ అని దీనికి చాలా పేర్లు ఉన్నాయి.
మరి చట్నీకి బొంబాయి చట్నీ అని కూడా అంటారు. మరి ఎందుకు అంటారని నాకు తెలియదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే బంగాళదుంపలు కూడా పచ్చివాసన పోయేటట్లుగా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఈ బంగాళదుంప ముక్కలు అన్నీ బాగా వేగాలన్నమాట. వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది. పచ్చి వేస్తాం. అది వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దానికి సరిపడా పసుపు ఎక్కువ వేయకూడదు శనగపిండి కూరకి. శనగపిండి కూరకి పసుపు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం వేయకపోతే పచ్చిమిరపకాయ కారం సరిపోదు, కొంచెం చప్పగా ఉంటుంది, బాగోదు. అందుకు కొంచెం కారం, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసి దాన్ని కొంచెం కలపాలన్నమాట. దాన్ని కలిపి బాగా అందులో ఆ పసుపు, ఉప్పు, కారం ఆ ముక్కలకి, బంగాళదుంప ముక్కలకి పట్టేటట్టుగా కొంచెం సేపు ఓ 5 మినిట్స్ కూడా ఉంచాలన్నమాట. ఉంచితే బాగుంటుంది. కొంచెం కలుపుకొని చూసారు కదా, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా కొంచెం సిమ్లో పెట్టి ఈలోపు మనము పిండి కలుపుకోవాలి. ఇలా శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని దానికి సరిపడా నీరు వేసుకొని కలుపుకొని ఉంచాలి. ఉండలు లేకుండా కలపాలి శుభ్రంగా. ఉండలు ఏమైనా ఉంటే కూర బాగోదు. కూర ఉండల్లాగా వచ్చేస్తుంది. అందుకు మనం శనగపిండి కూర ఉండలు లేకుండా కొంచెం నీరు వేసుకొని బాగా కలపాలన్నమాట. మనం శనగపిండిని ఎంత బాగా కలిపితే కూర అంత టేస్టీగా వస్తుంది. లేకపోతే పచ్చిగా ఉంటుంది, సరిగ్గా కలవదన్నమాట. అలాగ పలుచగా కాకుండా, తిక్కుగా కాకుండా మామూలుగా కలుపుకోవాలన్నమాట. అవసరమైతే కొంచెం నీరు కూడా కలుపుకోవచ్చు. కలిపే విధానం చూడండి అలా జాగ్రత్తగా. ఈలోపు ఆ దుంపలు అనేది నీటిలో ఉడుకుతుంది, లేకపోతే కూరకి గట్టిగా తగులుతుంది. అందుకే దుంప ముక్కలు అనేది కొంచెం పలచగా కోసుకోవాలి. కోసుకుంటే మనకి పిండి కలిపేలోపు ఆ ఆవిరికి మూత పెడతాం కనుక ఆ ఆవిరికి ఉడికిపోతుంది. దుంప అలా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడకకుండా అయిపోదు. కొంచెం సగం ఉడికితే మనం పిండేసి కలిపివచ్చు. ఆ వేడికి ఉడికిపోతుంది. అది కొంచెం అవ్వాలి. అలా ఉంది. ఈలోపు చపాతీ ఒక పక్క చేసుకుంటే పిండి కలిపి రెడీగా ఎలాగా ఉంది. చపాతీలు పాముకొని ఇంకో పక్క చపాతీ వేసుకుంటే ఈలోపు కూర రెడీ అయిపోద్ది. అదే దుంప ఉడుకుతుంది. దుంపలు ఉడికిన తర్వాత మనం పిండి వేసి కలిపేయమని.
అది ఫ్రెండ్స్ చూశారు కదా శనగపిండి కూర ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే ఇది ఏం పెద్ద కూర ఏం కాదు, అందరికీ వచ్చు. కాకపోతే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి బ్యాచిలర్స్కి గట్రా ఉపయోగపడతారని చూపిస్తున్నాను. అంటే దానికి మించి మరి ఇంకేం కాదు. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటలు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర కొంచెం టైం పడుతుంది, దుంపలు వేసాం కదా, కొంచెం టైం పడుతుంది. ఈలోపు చపాతీలు పిండి కలిపి ఉంది, అది పాముకుని వేపుకుంటే ఓ పని అయిపోతుంది. అదో పక్క అవుద్ది, ఇదో పక్క అవుద్ది. అలా కూర దగ్గరే ఉంటే టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి రెండు మనము ఫాలో అవ్వాలి. పళ్ళెం పెట్టలేదు. అది ఫ్రెండ్స్ దుంపలు ఉడుకుతుంది, ఇంకా దుంప ఉడకడానికి టైం పట్టేలా ఉంది. ఈలోపు మనం అలా పిండి కలిపిస్తుంది కనుక అలా ఉండలు చుట్టుకొని చపాతీలు పాముకొని పెనం ఒక పక్క పెట్టుకొని ఇటు పక్కకి మార్చాం. ఆ దుంపలు ఉడికేలోపు ఆల్మోస్ట్ దుంప ఉడికినట్టు కనిపిస్తుంది. మనకి కూర వేగంగా సింపుల్గా అయిపోవాలంటే దుంప వేయకపోవడమే మంచిది. దుంప వేసాము అంటే కొంచెం టైం పడుతుంది. కానీ కొంచెం ఈ కూర టేస్ట్ ఉండాలంటే ఒక దుంప వేసుకోవడం మంచిది. దుంప ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ పిండి వేసి జాగ్రత్తగా వేసేయడమే. బాగా స్వీట్గా కలపాలి. ఎంత స్వీట్గా కలిపితే అంత స్వీట్గా అది కుక్ అవుతుంది. అవసరమైతే మధ్యలో కొంచెం నీరు కూడా తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఎక్కువ ముద్దగా అయిపోయినా చల్లారిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది. అందుకు కొంచెం నీరు వేసుకొని కలుపుకోవాలి. నీరు వేసుకొని కలుపుకోవాలి. అది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా ఉంటుందన్నమాట శనగపిండి కూర. ఇది ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ బాగుంటుందండి. సింపుల్గా చేసుకునే కర్రీ అన్నమాట, మనకి ఎక్కువ టైం లేకపోయేటప్పుడు. దేని కాంబినేషన్ దానికి ఉంటుంది కాదను. కాకపోతే ఇది ఒక్కోసారి బిజీ టైంలో మనకి ఈ కూర అనేది ఉపయోగపడుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఉడకబెడితే బాగుంటుంది. శనగపిండి ఉడకపోతే పచ్చివాసన వస్తుంది అన్నమాట. అందుకు శనగపిండి అనేది కొంచెం బాగా ఉడకాలి. చూడండి ఎలా ఉడుకుతుందో, అలా ఉడికితేనే బాగుంటుంది శనగపిండి. హైలో ఉంచకూడదు. హైలో ఉంచితే అది వచ్చి మళ్ళీ మన మొహం మీదకే తులుతుంది. సిమ్లో పెట్టి అలా ఒక 2 మినిట్స్, 1 మినిట్ ఆ 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 1 or 2 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు.
లోపు ఇంకో పక్క చపాతీలు పావేయడం కూడా అయిపోతుంది. ఓ పక్క పెనం వేస్ట్ చేయడం కూడా అయిపోతుంది. రొట్టెలకి మేము పూట పెనమే వాడతాము, నాన్ స్టిక్ పెనం వాడం. ఎందుకంటే నాన్ స్టిక్ పెనం పైన చపాతీ కాలిస్తే మళ్ళీ దానిపైన దోశలు రావు, నాన్ స్టిక్ పెనం మీద దోశలు రావు. అందుకనేసి మేము ఎప్పుడు పూట పెనం మీద చపాతీలు చేస్తాము. నాన్ స్టిక్ పెనం ఓన్లీ దోశలకే ఉపయోగిస్తాం, ఇంకా మరి దేనికి ఉపయోగించాం. చపాతీ చేసిన పెనం మీద దోశలు వేస్తే సరిగ్గా రావు అన్నమాట. అందుకనేసి మేము ఆ నాన్ స్టిక్ పెనం దేనికి వాడం, ఒక దోశలు తప్ప. ఇది పూట పెనం అన్నమాట. ఇదే చపాతీలు బాగుంటుంది. ఇది చపాతీలు అన్నమాట. ముందు మరో పక్కేమో పెనం వేడెక్కిన తర్వాత చపాతీ వేస్తుంది, అది పొంగిన తర్వాత ఆయిల్ వేస్తుంది. అంతవరకు ఆయిల్ వేయదు. ఆయిల్ వేస్తే మారిపోయినట్లుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బాగోదు అంటుంది. ముందు బాగా పెనం వేడెక్కాలంటుంది. వేడెక్కిన తర్వాత చపాతీ వేస్తుంది. వేసిన తర్వాత అది పొంగుతుంది. ఈ పిండి కొంచెం ఏదైనా కొంచెం తేడాలాగే ఉంది. పిండి బాగుంది, సిల్వర్ కాయిన్ పిండి బాగలేదు. ఆశీర్వాద్ అయితేనే బాగుంది. సిల్వర్ కాయిన్ పిండి కొంచెం మైదా ఏదో కలిసినట్లుగా ఉంది, బాగాలేదు. అండ్ స్మూత్గా కలిపినా పొంగడం లేదు. అలా కాల్స్తుంది. మరోపక్క చపాతీలు కాల్చడంలో మరోపక్క స్పెషలిస్టు. చపాతీలు చాలా బాగా చేస్తుంది. ఓ పక్క పామేసుకుంటారు, ఓ పక్క ఏపేస్తుంటుంది. ఓ పక్క శనగపిండి కూర రెడీ. పొయ్యి ఆఫ్ చేస్తాము. చెప్పాను కదా 1 or 2 minutes ఉడికితే శనగపిండి కూర రెడీ అని. దాంతోపాటు ఇంకా చపాతీలు కూడా రెడీ అయిపోతుంది. మొత్తం చపాతీలన్నీ అయిపోయాక మీకు ఎలా అనేది చూపిస్తాను. చపాతీ కూర కాంబినేషన్గా పెట్టి మీకు చూపిస్తాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చపాతీని శనగపిండి కూర కాంబినేషన్ ఈసారి మీరు కూడా చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలాగా వేడివేడిగా రొట్టెలు చేయగానే హాట్ బాక్స్లో వేసుకొని శనగపిండి కూరతో తినండి, సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. శనగపిండి కూర చపాతీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.